బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ పెద్దల చర్యలను బట్టి స్పష్టమవుతుందని అన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చెప్తామన్నాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి రాజకీయ పట్టణం గడపడానికి ఈ విధంగా చేస్తుంది. కాబట్టి మేము ఒకటే రెండవసారి కూడా ఆర్డినెన్స్ తీశారు. ఆర్డినెన్స్ తీయమనే గవర్నర్ దగ్గర సంతకం పెట్టుకొని జీవో తీయాలి. అది కూడా గవర్నర్ దగ్గరికి పోలేదు, రిప్రజెంట్ చేయలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా అంటే అట్లా కూడా అపాయింట్మెంట్ అడగలేదు, పోలేదు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, మాకు ఇస్తే నేను మాట్లాడతా. అరే నువ్వు పద్ధతి ఉంది దానికి. మీకు ఇండియా కూటమికి 200 మీకు విధంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో 240 మంది ఉన్నారు మీకు లోక్సభలో. బీఆర్ విషయం లోపల రోజు ఒక నెల పార్లమెంటు సమావేశాలను ఖరాబ్ చేశారు. ఒక్కరోజు పార్లమెంటు నడవలేదు. తెలంగాణ బీసీ రిజర్వేషన్లు ఒక రోజు 1 గంటనైనా పార్లమెంట్ అడిగారని ఎందుకు అడగలేదు? మీకు చిత్తశుద్ధి